కికు యనమల కశీష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా కికు చిరంజీవి. ఈ చిత్రంలో ఈశ్వర్రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభసాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. కొరియన్ కనకరాజు, మా ఇంటి బంగారం, ఇరుముడి, అలాగే సీతారామం, ఇలా ఈ సినిమాలన్నీ ఈవెన్ కమల్ హాసన్ గారికి దశావతారం తర్వాత విక్రమిట్టిస్టు, ఇవన్నీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి టైటిల్ ఇచ్చి పబ్లిసిటీ క్లియర్స్ తీసుకుని సెన్సార్కి వెళ్ళి రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయండి. అదే కోవలో ఈ కికు చిరంజీవి కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచినే వస్తుందండి. సో ఆ సక్సెస్ బాటలో డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవ్వాలి, అవుతుంది, దాంట్లో డౌట్ ఎక్కర్లేదు. వాళ్ళు పడిన కష్టం పైన భగవంతుడు పంచభూతాలు చూస్తాను అంటే డెఫినెట్గా వాళ్ళకి తగ్గ ప్రతిఫలం డెఫినెట్గా లాభం ఇస్తారు. సో ఒక భర్తని హీరోగా నిలబెట్టి అది ఉండటం కోసం ఆవిడ ఎంత ఫైట్ చేసింది, ఎంత కష్టపడింది అని చూసాం. మాకు సక్సెస్ పర్సంటేజ్ కేవలం 5 to 8%, 92 to 95% ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది. కానీ ఇండస్ట్రీ బతుకుతాంది నాట్ ఫర్ ద 5 to 8% సక్సెస్ మీద బతకట్లేదండి, బతికేది 92 to 95% ఫెయిల్యూర్ మీద ఇండస్ట్రీ బతుకుతుంది. 28th ఆగస్ట్ ఒక మంచి కంటెంట్తో వస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అండ్ పర్టికులర్గా ఇప్పుడు ఓన్లీ ఒక్కరి గురించే చెప్పాలి. అంటే ఈ కథ చెప్పినప్పుడు ట్రైలర్లో చూపించినవి కాకుండా ఒక ఎలిమెంట్ ఉంటుంది, అది కొంచెం రిస్క్తో కూడిన ఎలిమెంట్. సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నప్పుడు ఏ గట్ ఫీలింగ్తో చూజ్ చేసుకున్నారో, ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు పడినా ఎలా నిలబడ్డారో, అండ్ స్టిల్ రిలీజ్ డేట్ కూడా అంతే గట్ ఫీలింగ్తో ఉన్నారు. సో అన్నిటికీ కారణమైన మా ప్రొడ్యూసర్స్కి మొట్టమొదట వాళ్ళ నమ్మకం నిలబడేలా ఉంటే నాలాంటి ఎంతోమందికి ఊపిరి పోసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సక్సెస్ వాళ్ళ గురించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జర్నీలో ఒక పాయింట్లో ఎలా ఆగిపోయామంటే ఎవ్వరూ లేరు మాకు, అండ్ మాకు ఇండస్ట్రీ నుంచి ఒక అండ కావాల్సిన సిచ్యువేషన్. అది ఎంత ఇబ్బంది పడ్డామో ప్రసన్న గారికి తెలుసు. అలాంటి టైంలో మా బాధని, మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారో అంటే ప్రసన్న గారే. అది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తున్నారు, ఏమీ తెలీదు అన్నప్పుడు నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రసన్న గారిని కలవండి, టు నో హౌ ద థింగ్స్ ప్రొసీడ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్. చాలా హెల్ప్ అవుతుంది, మోసపోకుండా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, మా చోటాగాయ్ ప్రసాద్ గారిని కలవండి స్క్రిప్ట్తో. ఆయన మీకు ప్రొడక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్ అవన్నీ చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన దాంట్లో చోటాకే ప్రసాద్ గారు కూడా చాలా పెద్ద రోల్ ఉంది. ఇద్దరికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి. చాలా మంచి సినిమా చేశాము, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే 28న చాలా ధైర్యంగా మేము ముందుకు వస్తున్నాము. కొన్ని థియేటర్స్ వెళ్ళానండి. ఏంటంటే నా ఫస్ట్ సినిమా ఇది, నా పోస్టర్ చూసుకుందామని చెప్పి థియేటర్స్ వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎక్కడైతే పెట్టుకొని వెళ్ళిపోయామో ఆ పోస్టర్ తీసి పడేసి అక్కడ మళ్ళీ టాక్సిక్ పోస్టర్ పెట్టారు. ఇది పోనీ టాక్సిక్ టీం పెట్టారంటే లేదు. అక్కడ నేను అడిగాను అక్కడ వాళ్ళని, టికెట్ అవన్నీ ఇచ్చేవాళ్ళు అంటే ఎవరు తీసారండి ఇదనంటే థియేటర్ వాళ్ళే తీస్తున్నారంటే ఎందుకండి, మన వాళ్ళని మనమే తీసి పక్కన పడేస్తే ఎలా అండి, అది పెట్టండి. టాక్సిక్ ఆ మూవీ 2000 కోట్ల మూవీ 3000 కోట్లు కొట్టాలి, అందరూ దాని నుంచి సక్సెస్ రావాలి, అందరికీ రావాలి. కానీ నేను ఆల్రెడీ ముందు పెట్టుకున్నా కదా, నా పక్కననే పెట్టచ్చు కదా, అది నా తీసి అవతల పడేయడం ఎందుకు, అంత చులకని ఎందుకండి. మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా అండి. కిరణ్ అబ్బవరం గారు ప్రతి సినిమాకి వచ్చే ముందు ఒక మాట చెప్తూ ఉంటారు, అక్కడ నాకు థియేటర్లు ఇవ్వరు, అక్కడ మాకు ఇది చేయరు అది చేయరు అని చెప్పి అంత బాధపడుతూ ఉంటారు. అంటే నేనంటే సరే కొత్త నేను చెప్పుకుంటున్నాను, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి అలా ఉన్నప్పుడు ఒకడు వస్తున్నాడు, వాడికి ఏదో చేద్దామని పక్కన పెడతాడు, వాడు చేస్తున్న దానికైనా కొంచెం అంత తీసి పడేస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత ఫైట్ చేయాలి ఇంకా. మీ కంటెంట్లో దమ్ము ఉండాలి, కంటెంట్లో మ్యాటర్ ఉండాలి, ఆడియన్స్ ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ఇప్పుడు ఈ సినిమాకి డెఫినెట్గా రాజమౌళి లెవెల్లో ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ సినిమా లెవెల్లో ఎంత బాగుంటుంది, వీడు ఎంత బాగా చూపించాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశాడు, ఇవి డెఫినెట్గా చూస్తారు, ఇది ఎంకరేజ్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో పక్కన ఎవరున్నారా లేరా ఏది ఆలోచించకండి, రండి ఇండస్ట్రీకి. తీసుకొచ్చే కాన్సెప్ట్లో దమ్ము ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకుంది. అది దమ్ము ఉన్నప్పుడు మాత్రం ఎంతకన్నా రిస్క్ చేయండి. మనం ఏ పెద్ద సినిమాతో వస్తున్నాము, దేంతో వస్తున్నాము, ఏంటి ఏది ఆలోచించకండి.